హాయ్ ఫ్రెండ్స్, పాతలో అయితే ఏపీ త్రిబుల్ ఐటీ 2025 రిజల్ట్స్ అయితే పోస్ట్పోన్ అయ్యానని పాత వీడియోలో చెప్పాను. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే రిజల్ట్స్ మరియు కౌన్సిలింగ్ డేట్స్ అయితే నిన్నైతే విడుదల చేశారు. అవి ఏంటంటే ఈ నెల జూన్ 20న అయితే రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. అది కూడా 10/8 అంటే 20 కానీ 21 కానీ రావచ్చు. మరియు అవి రిజల్ట్స్ వచ్చిన 5 డేస్ తర్వాత ఏ త్రిబుల్ ఐటీస్కి అయితే స్టూడెంట్స్ సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళకైతే కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఎలా అయితే జూన్ 5 వరకు అందరూ వెయిట్ చేశారో అలాగే ఇంకొక 15 డేట్స్ అయితే వెయిట్ చేయండి. దీనిలోపు మీరు మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ అయితే మీ దగ్గర సేఫ్గా పెట్టుకోండి. ఇంకా కూడా అప్లై చేసుకుని స్టూడెంట్స్ ఉంటే త్వరగా అయితే అప్లై చేసుకోండి. మరియు పాతలో అయితే ఎలాగా స్పెషల్ కేటగిరీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందో అలా కూడా డేట్ పెంచిన తర్వాత కూడా కొంతమంది అయితే స్పెషల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై చేసుకుని ఉంటారు. వాళ్ళకి 10 నుంచి 16 లోపు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మరియు జనరల్ కేటగిరీకి అయితే పాతలో లాగా 11 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అని అయితే ఇవ్వలేదు. ఎందుకంటే రిజల్ట్స్ పోస్ట్పోన్ అయ్యాయి కాబట్టి అవి కూడా పోస్ట్పోన్ అవ్వచ్చు. కానీ దానికైతే ఏ త్రిబుల్ ఐటీకి కూడా కన్ఫర్మ్ డేట్ అయితే ఇవ్వలేదు. రిజల్ట్స్ వచ్చిన 5 డేస్ తర్వాత అది శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ కానీ, న్యూస్వీడ్ కానీ, ఆర్కే వ్యాలీ కానీ, ఒంగోలు కానీ వీటన్నిటికి కూడా 5 డేస్ తర్వాత అని అయితే ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చిన అప్డేట్. మీకు నెక్స్ట్ వీడియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, సింగిల్గా వెళ్ళాలా, పేరెంట్స్తో వెళ్ళాలా అనే డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేను డౌట్ క్లారిఫై చేస్తాను.